ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు డొక్కా సీతమ్మ గారు. ఈమె అన్నపూర్ణాదేవి. ఈమె వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ మండలము లంకల గన్నవరంలో నివసించేది. ఈవిడ ఎవరు అన్నం అడిగినా కాదనకుండా అన్నదానం చేసే మహా గొప్ప వ్యక్తి. ఈమె ఎన్నో సంవత్సరాలుగా అన్నదానం చేస్తూ 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 చివరికి వీళ్ళకే లేకుండా అయిపోయింది. అలాంటి దినమున ఒకరోజు తన భర్త, ఇంకెంతకాలం అన్నదానం చేస్తావు, తలుపులు కొడితే భయమవుతుంది అని అన్నాడు. దేవుడు పెట్టిన చేయిని ఎందుకు విరగొడతాడండి, మనకు కూడా పెడతాడులే అని అంది ఆమె. తన భర్త పొలంకు వెళ్ళి గుణపంతో త్రవ్వుతుండగా గన్నమనే శబ్దం వచ్చింది. అక్కడ తవ్వి చూస్తే ఒక బిందె, లంకె బిందె కనబడింది. బిందె నిండా బంగారపు నాణ్యాలే. అవి తీసుకొని వచ్చి ఇంట్లో గుమ్మరిచ్చి మళ్ళీ తిరిగి కొన్ని వందల మందికి అన్నదానం చేస్తూ వచ్చినారు. అన్నపూర్ణదేవిగా ఆవిడ బ్రతికినంతకాలం ప్రజలకు అన్నదానం చేస్తూనే జీవించింది. అంటే దేవుడు అనేవాడు మనం ఒకరికి సహాయం చేస్తే మళ్ళీ తిరిగి మనకు సహాయం చేస్తాడనేది ఈమె నిజ జీవితంలో జరిగి ఉన్న నిత్య సత్యం ఇది. అన్నదానం చేయడము, నోరులేని జీవాలకు పలహారం, పండ్లు దానం చేయడం ఒక పుణ్యకార్యంతో కూడుకున్న పని. చేసిన వారికి చేసినంత అని దానం చేసిన వాడికి ఎప్పుడూ దేవుడు ద్రోహం చేయడు. ఎల్లవేళలా దేవుడు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. డొక్కం సీతమ్మ గారి కథలాగా మనం కూడా ఇతరులకు చేతనైతే సహాయం చేద్దాం.